ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ కూడా కేదేశ్ ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుతున్నారా? మరి మీతో పాటు మీ పిల్లలను కూడా ప్రార్థన చేయమని చెప్పండి. అలాగే మీరు కూడా బైబిల్ ధ్యానం చేయండి. ఎందుకంటే బైబిల్ ధ్యానం చేస్తున్న వారు కానీ ప్రార్థించిన వారిని కానీ ఎవరు ఎక్కడ చెడిపోయినట్లుగా ఎక్కడ దాఖలాలు లేవు. కనుక మీరు మీ కుటుంబం కూడా చక్కగా బైబిల్ ధ్యానం చేస్తూ మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశపడుతూ ఉన్నాను. మంచిది. కీర్తన గ్రంథం 146వ అధ్యాయము. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది లేఖనం. రాజుల చేతనైనను. చాలామంది రాజుల చేతన రక్షణ కలిగిద్దని, వారి చేత ఏదో మాకు లాభం కలిగిద్దని, వారి చేత మాకు ఏదో జరిగిద్దని ఆశపడుతూ ఉంటారు ప్రజలు, మనుషులు. ప్రియమైన బిడ్డలారా, కానీ వాక్యం చెప్తుంది, వారిని నమ్ముకొనకుడి. ఎవరిని నమ్మొద్దు? రాజుల చేత మాకేదో కలిగిద్దని రాజుల్ని నమ్మవద్దు అని వాక్యం చెప్తుంది. వాళ్ళకి అధికారం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, కాదు అది కొన్ని సంవత్సరాలే. వారిని నమ్ముకుంటే నీ సంగతి కూడా అంతే. అందుకే రాజుల చేతనైనను, ఎవరి చేతను? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. నరులు, మనుషులు నమ్ముకున్నా సరే వాళ్ళ వల్ల కూడా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకూడదు. మరి ఎవరిని నమ్మాలి అంటే శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుని, యేసయ్యను మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన ద్వారా రక్షణ కలిగిద్ది, పాప విమోచన కలిగిద్ది, ఆయన ద్వారా స్వస్థత కలిగిద్ది, ఆయన ద్వారా నెమ్మది కలిగిద్ది, ఆయన ద్వారా ప్రశాంతత కలిగిద్ది. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే రాజులను నమ్ముకోవటం కాదు, మనుషులు నరులను నమ్ముకోవటం కాదు, దేవుని నమ్ముకోండి. దేవుని నమ్ముకోండి. దేవుని నమ్ముకుంటే వారి స్థితి మారద్దు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ స్థితులు మారిని. నరులను ఆశ్రయించలేదు, రాజుల వైపు తిరగలేదు, దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మరి హిజ్కియా రాజు అయినప్పటికీ తనకి భయంకరమైన మరణకరమైన రోగం వస్తే ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కనుక మీరు ఇంకా అసమర్థతతోనూ అజ్ఞానంతోనూ ఉండక ఈ దినాల్లో పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉండి ఆయన నమ్ముకోండి, మీ స్థితి మారద్ది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, మనుషులు నమ్మొద్దు, వాళ్ళు ఎప్పుడైనా మోసం చేస్తారు, విడిచిపెడతారని చెప్పారు. అధికారం ఉందని రాజులు నమ్మొద్దు, వాళ్ళు కూడా మనకేమి చేయరని చెప్పారు. మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడదని చెప్పారు. కనుక ఈ ఉదయం మీ ఆత్మచేత నింపి కార్యములు జరిగించి మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డకు మేలు చేసి ఉన్నవాన్ని రుజువు చేయమని, ఈ యొక్క ప్రతి దినము వింటున్నటువంటి ఈ వాక్యం ద్వారా కొన్ని ఆత్మలను రక్షించండి, బలపరచండి. ఎవరు దేని అవసరతల కొరకైతే ఉన్నారో వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.